మా చెల్లికి ఆమెకి ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు సార్. నా నుంచి ఫ్రెండ్షిప్ అయింది మా చెల్లికి. ఆ, కొన్ని ఇక్కడనే జాబ్ చేస్తున్నాం సార్ మేము. అమ్మాయి నేను, నా నుంచి ఫ్రెండ్స్. మా చెల్లి కానిస్టేబుల్ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక సాకేత్ నగర్లో రూమ్లో ఉంటుండే సార్. రూమ్లో ఉంటుండే. ఈమె ఓనర్ వాళ్ళతో గొడవ పడి, అంటే నాతో క్లోజ్ ఉంటుండే సార్ నా దగ్గర. నాతోని అంటే నాకు ఓనర్ వాళ్ళు తిట్టిరు అట్లా ఇది ఇది అని చెప్తే, నాకు ఫైనాన్స్ ప్రాబ్లం గిట్ట అవుతుంది, రూమ్లో ఉండడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్తే, ఇంకా చెల్లి వాళ్ళు రూమ్ ఉంటారు, చెల్లి వాళ్ళతో ఉండు, సాకేత్ నగర్లో ఉండు అని నేను చెప్పిన సార్ ఆమెకి. అయితే ఆ చెల్లికి చెప్తే సరే గర్ల్సే కదా అన్నట్టు ముగ్గురు ఉన్నారు సార్. ముగ్గురు ఉన్న తర్వాత మా చెల్లికి కోటర్ శాంక్షన్ అయింది సార్ ఎస్పీ ఆఫీస్లో కోటర్ శాంక్షన్ అయింది. తర్వాత మళ్ళీ చెల్లి కోటర్స్కి వెళ్ళిపోతే ఈమె నాకు కాల్ చేసింది సార్. కాల్ చేసి అందరు చెల్లి వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే ఉండాలి, నాకు 2-3 మంత్స్కి శాలరీ పడుతుంది, నాకు ఫైనాన్స్ ప్రాబ్లం గిట్ట అవుతుంది అని చెప్పింది సార్ ఆమె. అయితే నేను చెల్లికి మాట్లాడతా, ప్రైవేట్ వాళ్ళు ఉండాలా వద్దా లేదా అనేది మాట్లాడతా అని నేను చెప్పిన సార్. మాట్లాడితే ఇక చెల్లి లేదన్నా ఉండొద్దు, ప్రైవేట్ వాళ్ళు ఉండొద్దు, బ్లడ్ రిలేషనే ఉండాలని చెప్పింది సార్. ఈమె సెంటిమెంట్ కొట్టింది సార్. హెల్త్ ఇంటికాడ బాగలేదు, ఫ్యామిలీ బాగలేదు, అమ్మ నాన్న బాగున్నారు, వాళ్ళ డాడీకి 2 భార్యలు అంట సార్, వీళ్ళ మమ్మీ సెకండ్ అంట సార్. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా నాకు సెంటిమెంట్ కొట్టింది సార్. కొట్టి మా చెల్లితో పాటు సొంత అక్కలాగా ఉంటాం, మేము అక్క చెల్లెలాగా ఉంటామని ఉన్నది సార్. అయితే బాగానే ఉన్నారు సార్, 1 year వరకు బాగానే ఉన్నారు సార్, ప్రాబ్లం ఏం రాలేదు సార్. అమ్మాయి ఇక్కడ రేడియోగ్రాఫర్గా, ఇంకో అబ్బాయి డప్పు మహేందర్ అని ఇక్కడ అపాయింట్మెంట్ అయింది సార్ రేడియోగ్రాఫర్గా. ఆ అబ్బాయితోని ఫోన్ కాల్స్ కానీ, మెసేజ్ కానీ, చార్జ్ చేయడం కానీ, తిరుగుడు కానీ అట్లా తిరుగుతుంది సార్. తిరిగితే నేను క్వశ్చన్ వేయడానికి వచ్చిన అబ్బాయిని నేను తిట్టిన, నువ్వు అంటే నేను హాస్పిటల్కి వస్తే డిపార్ట్మెంట్కి నేను ఏ టైంకి వస్తున్నా ఆమెకు చెప్తున్నాను సార్. నేను అది అడగడానికి పోతే ఆయన నాకు చెప్తారా బాయ్ అని రిటర్న్గా మాట్లాడింది సార్. ఇక ఆయన నాకు గల్లబట్టి, నేను ఆయన గల్లబట్టినా, ఇక ఆడ అయిపోయింది సార్. ఇక నాకు ఆయన కొట్టి, నేను ఆయన కొట్టినా, అది అక్కడ వరకు అయిపోయింది సార్. ఇక తర్వాత ఇక ఆమెకు వచ్చి అడిగేసరికి పెద్ద హైలైట్ చేసింది సార్. ఇక నువ్వు అట్లా తిరుగుతున్నావు ఎందుకు, మా చెల్లి రూమ్లో ఉంటున్నావు, నువ్వు అట్లా చేయొద్దు కదా, ఏమన్నా అయితే మా చెల్లి మీద ప్రాబ్లం వస్తుంది కదా. నేను క్వశ్చన్ వేయడానికి వస్తే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంది, ఆ బాయ్ ఫ్రెండ్ పిలిపించింది. మళ్ళీ ఇంకా రైమాన్ అని పిలిపించింది. అందరిని పిలిపించింది సార్. ఆమెను పెద్ద హైలైట్ చేసుకుంది సార్. సో పెద్ద హైలైట్ చేసుకున్నది. నేను మెల్లగా మాట్లాడదామని వచ్చిన. నా చెల్లి డ్యూటీలో ఉంటే డ్యూటీ నుంచి పిలిపించింది సార్ మా చెల్లి. తర్వాత ఇది జరిగిపోయింది సార్. సంబంధం ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నాం సార్. కలిసి ఆమెనే సార్ ఫోర్స్ చేసింది. నాకు పెళ్ళి అయింది, నాకు లవర్ ఉంది అంటే ఇటంగా, నాకు లవర్ ఉండు, అయింది సార్. అయింది సార్ 23లో ఆమె నాకు 23లో వచ్చింది సార్. ఆమె నాకు 25లో మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్ అయిన గిట్టంగా ఆమె నాకు ఫోర్స్ చేసింది సార్. నువ్వు మ్యారేజ్ చేసుకో, నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది ఇదని. నా మ్యారేజ్ గిట్టంగా వచ్చింది సార్ ఆమె. ఇక పోలీస్కి ఎందుకు వచ్చిందంటే, ఇక నన్ను హరాస్ చేస్తారు రూమ్లో. నేను మా చెల్లి అంట, ఆమెని నేను అమ్మాయి పడుకున్నామంట, మా చెల్లి వీడియో తీసింది, హరాస్ చేస్తున్నా అన్నట్టు చెప్తాను సార్ రూమ్. మా చెల్లి ఇక ఈ హరాస్ చేస్తుందని వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు వచ్చిర్రు సార్. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ మమ్మీ, వాళ్ళ రిపోర్టర్ని తీసుకొచ్చిర్రు, లాయర్ని తీసుకొచ్చిర్రు. వాళ్ళు ఇక పిటిషన్ గట్టిగా రాసిర్రు. పోతే అమ్మాయి ఉద్యోగం పోవాలి, మా అమ్మాయిని ఇట్లా సతాయించింది, మా అమ్మాయిని ఇట్లా చేసిర్రు అన్నట్టు మాట్లాడారు సార్ వాళ్ళు. చెల్లి మీద కంప్లైంట్ ఇచ్చి నా మీద కేసు బుక్ అయింది సార్. నన్ను వదలకుండా ఇవన్నీ వెరిఫై చేసినామమ్మ, ఆమెది ఏం తప్పు లేదు, మేము ఎంక్వైరీ చేసినామని పోలీసు వాళ్ళు చెప్తే గిట్టంగా వాళ్ళు వినకుండా లేదు వాళ్ళు చేసిర్రు, వాళ్ళు ఆమెనే ఫోటో తీసింది అన్నట్టు మళ్ళీ పోలీస్ వాళ్ళ మీద గట్టిగా రివర్స్ అయ్యి మాట్లాడి, ఇక మళ్ళీ మేము ఏం చేయాలో చేస్తామని ఎస్పీ ఆఫీస్కి పోయి అక్కడ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం అది ఏదని బెదిరించేసరికి
మా చెల్లి ఇంటికి వచ్చేసరికి ఇక ఇంకేమైనా అవుతుందేమో తెలిసి సెన్సిటివ్ సార్ అమ్మాయి. ఈ ఊర్లో గిట్ట అడగండి. ఇక వచ్చి ఇంటికి వచ్చేసి ఇవ్వలేని టైంలో సూసైడ్ చేసుకుంది సార్ చెల్లి.